అసెంబ్లీ సమావేశాన్ని లైవ్లో చూద్దాం. అందరం భావిస్తున్నాం. ఆ భావించే క్రమంలో ఇప్పుడున్న ఈ స్టేటస్ని ఆధారంగా చేసుకొని ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మనం ప్రణాళికలు రూపొందించుకోవాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన సలహాలు సూచనల ఆధారంగా ఒక యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. బాధాకరమైన విషయం, ఒకవైపు అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగులు ఉన్నామంటే గడిచిన ఒక 7-8 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల నుండి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారు, మైగ్రేట్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది, ప్రైవేట్ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో 46% ఎన్రోల్మెంట్ ఉంటే ప్రైవేట్ పాఠశాలల్లో 54% ఎన్రోల్మెంట్ ఉన్నది. అదేవిధంగా ఇదే సిచ్యువేషన్ జూనియర్ కాలేజెస్లో కావచ్చు, డిగ్రీ కాలేజెస్లో కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, అంతటా కూడా ఇదే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఒక మాట చెప్పడానికి కూడా నేను వెనకాడడం లేదు. ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలు మారినాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలు మారినాయి. ఆ ప్రాధాన్యతల్లో విద్యారంగానికి లభించవలసిన ప్రాధాన్యత లభించలేదు. అందుకే ఈరోజు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ వారసత్వంగా వచ్చిన అవలక్షణాలు కానీ ఈ పరిస్థితికి కారణమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. చాలా మంచిగా మాట్లాడారు, మాట్లాడుతూ అక్కడక్కడ కొంచెం రాజకీయంగా కూడా మాట్లాడినా తప్పేం లేదు అధ్యక్ష, దాన్ని పాజిటివ్గానే తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలో పాటు రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యతలు కూడా మారాయి. ఆ మాటకు వస్తే ప్రజాప్రతినిధుల యొక్క ప్రాధాన్యతలు కూడా మారాయి. ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ విద్యపైన ఎక్కువ ఆసక్తి చూపించేది, విద్యా వ్యాప్తిపైన ఎక్కువ ఆసక్తి చూపించేది. వాళ్ళ నియోజకవర్గాలలో పాఠశాలలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, కళాశాలలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల పట్ల ఆసక్తి చూపిస్తున్నారనే విషయాలపైన ప్రజాప్రతినిధులు ఎక్కువ కూడా ఆసక్తి చూపేవారు. కానీ ఈరోజు మారిన రాజకీయ పరిణామాలు, ఓట్ బ్యాంకు రాజకీయాలు, అనేక కారణాల వలన మనం విద్యారంగం కంటే ఇంకా ఇతర విషయాలపైన దృష్టి పెడితే, మన సమయాన్ని వెచ్చిస్తే ఓట్లు ఎక్కువ వస్తాయేమో, 4 ఓట్లు ఎక్కువ వస్తాయేమో అనే ఆలోచన వచ్చి కూడా కొంత ప్రజాప్రతినిధులము విద్యారంగం పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. కొంతమంది, అందరూ నేను చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంతకుముందు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏ పని కావాలన్నా పైసలు ఖర్చు అవుతున్నాయి, అవినీతి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అనేది ఒక చర్చ జరిగేది. కానీ ఒక సంవత్సరం లోపల ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ను ప్రక్షాళన చేశాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఏవైతే సర్వీసెస్ మేము ఎక్స్టెండ్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ అన్ని కూడా ఇవాళ ఆన్లైన్లో పెట్టాం. 22 సర్వీసులు, 22 సర్వీసెస్ను ఈరోజు ఆన్లైన్లో పెట్టాం. ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి కానీ, ఒక మెమో తీసుకోవడానికి కానీ, ఇంకే రకమైన సర్టిఫికేట్ తీసుకోవడానికి కానీ ఏ స్టూడెంట్ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో క్లిక్ చేయొచ్చు, ఆన్లైన్లోనే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని సర్వీసెస్ను కూడా ఆన్లైన్లో పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ఇంటర్మీడియట్లో తీసుకున్నాం. గత సంవత్సరము దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, వారి యొక్క ఆమోదం మేరకు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను ఫ్రీ ఎడ్యుకేషన్ చేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గతంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మేము ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపుగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఒక 20,000 మంది పిల్లలు అదనంగా చేరారని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఫ్రీ బుక్స్ ఇస్తున్నాము, ఇవాళ ఫీ కలెక్ట్ చేయడం లేదు, అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ రంగంలో 404 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆ 404 జూనియర్ కళాశాలల్లో కొత్తగా 2008 తర్వాత 79 జూనియర్ కళాశాలలు మంజూరు చేశారు. 2008 నుంచి 2014 వరకు 79 జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తే ఒక 11 జూనియర్ కళాశాలలకు మాత్రము స్టాఫ్ మంజూరు చేశారు. కానీ మిగతా 68 జూనియర్ కళాశాలలకు స్టాఫ్ శాంక్షన్ లేకపోవడం వల్ల ఇవాళ అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు.
వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం మొన్ననే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. ఎక్కడైతే జూనియర్ కాలేజెస్కు ల్యాండ్ ఉండి బిల్డింగ్స్ లేవో వాటన్నిటికీ RIDF 18, 19, 20, 21లో దాదాపుగా 245 కోట్ల రూపాయలు ఈరోజు జూనియర్ కళాశాలల బిల్డింగ్స్ కొరకు అక్కడ మినిమం ఫెసిలిటీస్, టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, మన RO ప్లాంట్స్ ఏర్పాటు కొరకు కావచ్చు, ల్యాబ్స్ కొరకు కావచ్చు, మేము నిధులు విడుదల చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దేశంలోనే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండే విధంగా మన పిల్లలు కార్పొరేట్ కళాశాలలతో పాటు పోటీ పడే విధంగా మన జూనియర్ కళాశాలను తయారు చేయాలనేది మన ఆలోచన. ఇంకొక అది అదృష్టమనాలను దురదృష్టమనాలను ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ కాలేజెస్ అన్నీ కూడా మన హైదరాబాద్లోనే ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని కార్పొరేట్ కాలేజెస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆ కార్పొరేట్ కళాశాలలను కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కార్పొరేట్ కళాశాలలకు ఎక్కడ కూడా అదనంగా అనుమతులు ఇవ్వలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ కొత్తగా కళాశాలను ఇవ్వడానికి మేము ప్రయత్నం చేయలేదు. కృష్ణయ్య గారు చెప్పారు, ఒక రెండు పేర్లతో ఉన్న కళాశాలలే మొత్తం డామినేట్ చేస్తున్నాయని చెప్పారు. వాస్తవం, ఐ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. కానీ మేము వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. అదనంగా వాళ్ళు కొత్త శాఖలు ఏర్పాటు చేయాలి, కొత్త బ్రాంచెస్ ఏర్పాటు చేస్తామని మా ముందుకు ప్రతిపాదనలు తీసుకువస్తే మేము ఒక్క ప్రతిపాదన కూడా ఒప్పుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు ఇంటర్మీడియట్లో ఎక్కడ కూడా కరప్షన్కి అవకాశం లేకుండా, ఇర్రెగ్యులారిటీస్కి అవకాశం లేకుండా సర్వీసెస్ అన్ని కూడా ఆన్లైన్ చేసి మా 404 జూనియర్ కళాశాలను కూడా పటిష్టం చేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. డిగ్రీ కాలేజెస్కి వస్తే అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. మన రాష్ట్రంలో తెలంగాణలో 130 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆ 130 డిగ్రీ కళాశాలల్లో 59 డిగ్రీ కళాశాలలకు ఈ రోజు వరకు NAC అక్రిడేషన్కు అప్లై చేయడానికి కూడా అర్హత లేదు. అంటే ఆ డిగ్రీ కళాశాలకు బిల్డింగ్ లేదు, ఆ డిగ్రీ కళాశాలకు స్టాఫ్ లేదు. ఆ డిగ్రీ కళాశాలకు అప్లై చేయాలి, NAC అక్రిడేషన్ కొరకు అప్లై చేయాలంటే డెఫినెట్లీ దట్ కాలేజ్ షుడ్ హ్యావ్ బిల్డింగ్ అండ్ షుడ్ హ్యావ్ ది స్టాఫ్. ఈ రెండు లేకపోవడం వలన మనం NAC అక్రిడేషన్కు పంపించలేకపోయినాం, అనుమతులు కూడా పొందలేకపోయినాం. కానీ ఈ సంవత్సరం ఆ 59 డిగ్రీ కాలేజ్ ఏవైతే 2008 నుంచి 2014 మధ్యన మంజూరు అయినాయో దాంట్లో నుంచి 31 కాలేజీలకు మేము ఈరోజు ప్రతి కాలేజీకి 2 కోట్ల రూపాయల చొప్పున భవనాలకు నిధులు విడుదల చేయడం జరిగింది. మొన్నటి బడ్జెట్లో కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 45 కోట్ల రూపాయలు అదనంగా మాకు ఇచ్చారు. మా దగ్గర ఉన్న ఫండ్స్ కాక ఆ నిధులను ఉపయోగించుకొని 31 డిగ్రీ కాలేజీలు ఎక్కడైతే ల్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటికి మేము ఈ సంవత్సరం పక్కా భవనాలకు మంజూరు ఇచ్చాం. వచ్చే 6 నెలల్లో ఈ 31 డిగ్రీ కాలేజెస్కి కూడా సొంత భవనాలు ఉంటాయి. అదేవిధంగా స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా చాలా కళాశాలలకు, కొత్తగా మంజూరైన కళాశాలలకు మనము స్టాఫ్ శాంక్షన్ చేయలేదు. అక్కడ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. శాంక్షన్డ్ పోస్టులు లేవు, కానీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రం ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలా లేదా అనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నది. అది వీలైతుందో కాదో కూడా తెలియడం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎక్కడైతే 2008, 2014 మధ్య కాలంలో జూనియర్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, పాలిటెక్నిక్స్ కానీ ఏవైతే కొత్తగా మంజూరైనాయో అక్కడ పోస్టులను కొత్తగా క్రియేట్ చేస్తూ శాంక్షన్ తీసుకొని త్వరలోనే ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని PSC నోటిఫికేషన్ ద్వారా ఆ లెక్చరర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కొత్తగా 14 పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఇచ్చారు. 2008, 2014 మధ్యన 14 పాలిటెక్నిక్ కళాశాలలు ఇచ్చారు. ఆ 14 పాలిటెక్నిక్ కళాశాలలకు కూడా స్టాఫ్ లేదు, బిల్డింగ్స్ లేవు. కానీ బిల్డింగ్స్ కొన్ని 2013, 14లో ఇచ్చారు. తర్వాత మేము వచ్చిన తర్వాత కొన్ని ఇచ్చాము, బిల్డింగ్స్ అయితే ఇచ్చాము, కానీ స్టాఫ్ శాంక్షన్ కాలేదు. ఆ పాలిటెక్నిక్స్ కూడా స్టాఫ్ శాంక్షన్ తీసుకొని మరి అక్కడ కూడా విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ వ్యవస్థ ఈ రకంగా అనేక అవస్థలు ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ బిల్డింగ్స్ లేకపోవడము, స్టాఫ్ లేకపోవడము, సరైన సూపర్విజన్ లేకపోవడము, ఎవరు దీన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇక యూనివర్సిటీ పరిస్థితి అయితే యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. యూనివర్సిటీలు తెలంగాణలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నేను ఇంకా హెల్త్ యూనివర్సిటీ గురించి కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ గురించి కానీ, వెటర్నరీ యూనివర్సిటీ గురించి కానీ నేను మాట్లాడడం లేదు. ఓన్లీ విద్యాశాఖ కింద ఉన్న 11 విశ్వవిద్యాలయాల్లో ఈరోజు అనేక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
దాదాపుగా 2753 శాంక్షన్ పోస్టులు ఉంటే 1249 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 1500 వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 2 దశాబ్దాల నుండి యూనివర్సిటీస్లలో నియామకాలు లేవు. ఆ నియామకాలు లేకపోవడం వలన రీసెర్చ్ లేదు, ఉత్సాహం లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో 2018కి దాదాపుగా 80% ప్రొఫెసర్స్ రిటైర్ అవుతున్నారు. 2018 తర్వాత ఈ ప్రొఫెసర్స్ అందరికీ రిటైర్ అయితే మన ఉస్మానియా యూనివర్సిటీ 2018లో మా కాద్రీ సాబ్ చెప్పిండు, 2018లో సెంటనరీ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళందరూ కనుక రిటైర్ అయితే న్యాక్ అక్రిడేషన్ కోల్పోయే ప్రమాదం మన ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇగో ఇంత బ్రహ్మాండంగా మన విద్యా వ్యవస్థ నడిచింది అని, అందుకే మీ ముందట అన్ని ఫ్యాక్ట్స్ పెట్టాలని చెప్పి మీకు ఈ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ ఎస్ బట్ అయితే చిన్నారెడ్డి గారు యూఆర్ కరెక్ట్. అయితే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేసుకోవాలి, యూనివర్సిటీస్ని ఎట్లా కాపాడుకోవాలి, వాటి అక్రిడేషన్ ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన కూడా మేము చేస్తున్నాం. వీ హ్యావ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్, వీ హ్యావ్ యాక్షన్ ప్లాన్ విత్ అస్. తెలియకేం లేం, కాకపోతే స్టేటస్ ఎట్లా ఉంది అనేది చెప్పడానికి ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉండదో చెప్పడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా 2 విషయాలు గౌరవ సభ్యులకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ప్రకటించారు. నిన్న మన వైస్ ఛాన్సలర్కి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీస్ యాక్ట్ కావచ్చు, లేదా ఆర్జీయూకేటీ యాక్ట్ కావచ్చు, సవరణలు తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఈ యూనివర్సిటీల యొక్క పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము, కానీ యూనివర్సిటీలను పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది, యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ సవరణలు తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్ నియామకం చేస్తాం, యూనివర్సిటీలలో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఒకవైపు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో, పాలిటెక్నిక్లలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క రోస్టర్ పాయింట్స్ని బట్టి వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని చెప్తూనే ఇంకా మిగిలే రిజల్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నోటిఫికేషన్ ఇద్దామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. అది కాకుండా నిన్ననే వారు మాట్లాడుతూ ఇంకొక విషయం డిఎస్సి గురించి కూడా ఒక స్పష్టత ఇచ్చారు. త్వరలోనే డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇస్తామని. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం, రెండో వైపు బేసిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, మూడో వైపు స్కూల్ నుంచి మొదలుకొని యూనివర్సిటీస్ వరకు ఏవైతే టీచర్ వేకెన్సీస్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు చేసుకుంటూనే ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ను స్ట్రెంథన్ చేసుకుంటూనే, స్టెబిలైజ్ చేసుకుంటూనే మనం ఏ రకమైన యాక్షన్ ప్లాన్తో ముందుకు పోతే తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడిన పడుతుంది, తెలంగాణలో విద్యా వ్యవస్థ పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. నేను గౌరవ సభ్యులకు అందరికీ మరొకసారి గ్రామ స్థాయి నుంచి ఉన్న సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వరకు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సహకరించవలసిన అవసరం ఉన్నది, విద్యా వ్యవస్థను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది, మీ పరిధిలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయడంలో కూడా మీ సహకారం అవసరం ఉన్నదనే విషయాన్ని ఈ సభ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దానికి తోడుగా ఈరోజు ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆ ఉపాధ్యాయ సంఘాలతోని కూడా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళను పాజిటివ్గా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఉపాధ్యాయులతోనే మనం మంచి ఫలితాలు సాధించవచ్చు అనే నమ్మకం నాకున్నది. ఎవరో ఒక 5%, 10% మీ కృష్ణయ్య గారు అన్నట్టు ఉండవచ్చు, కానీ వాళ్ళని కూడా ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి, వాళ్ళతో కూడా ఏ రకంగా పాజిటివ్గా మనం వర్క్ టేకప్ చేయాలనే ఆలోచనతున్నాం. నేను ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్పారు మీరు ఒక అకాడమిక్ క్యాలెండర్ ఇవ్వండి, మీరు మాకు ప్రోగ్రామ్ ఇవ్వండి, మీ అకాడమిక్ క్యాలెండర్కు మీ ప్రోగ్రామ్ తగ్గట్టుగా మేము పనిచేస్తామనే మాట ఉపాధ్యాయ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి రెవెన్యూస్ ఉన్నాయి, అక్కడ చదువుకునేటువంటి మరి ఇంజనీర్స్ కానీ మైనింగ్ ఇంజనీర్స్కి స్కోప్ ఉంది బాగా. కాబట్టి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కోల్ బెల్ట్ బాగా ఉంది, మనకు ఖనిజ సంపద కూడా రాష్ట్రంలో బాగా ఉంది. డిమాండ్ ఆఫ్ జియాలజిస్ట్ కూడా రోజు పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేయాలి. ఒక మైనింగ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ మనకు కావాల్సినటువంటి మరి
ల్యాండ్ ఉంది, అక్కడ కావాల్సినటువంటి ఫ్యాకల్టీ కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సింగరేణి యొక్క సపోర్ట్ కూడా ఉంటుందనేది ఒకటి. రెండవది ఈ ఎయిడెడ్ కాలేజెస్, అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మధ్యలో ప్రభుత్వం కనుక ఏదైనా సపోర్టింగ్గా ఉన్నట్టయితే ఈ పాటికి ఎయిడెడ్ పోస్టులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, వాటిని భర్తీ చేయలేకపోతున్నారు. చాలామంది ఫిలాంథ్రఫిస్టులు ఆ రోజు పాఠశాలలు కళాశాలలు పెట్టి ఎయిడెడ్ పోస్ట్ ద్వారా మంచి మరి పేరుగాంచినటువంటి స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి? ఈ ఎయిడెడ్ పోస్టు భర్తీ చేయడానికి ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉందా? ఆ విధంగా వచ్చినట్టయితే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టిలో కూడా ఏ విధంగా ఆలోచన ఉందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు లేటెస్ట్గా ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏదైతే మీరు ప్రకటించారో అది ఆ యొక్క ఎగ్జామినేషన్ పద్ధతి పాత పద్ధతిలో పెడతారా, లేకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేటువంటి సిస్టమ్ని క్రమేణా మనం దాని ట్రాన్స్పరెన్సీ కోసం తగ్గించాల్సిన అవసరం ఉంది, వదులుకోవాల్సిన అవసరం ఉంది. పాత పద్ధతిలో డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉండింది, ఇప్పుడు ఏదో ఆబ్జెక్టివ్ మెథడ్లో డిఎస్సి మీరు కండక్ట్ చేస్తున్నటువంటిది ఆందోళన విద్యార్థులకు కలుగుతుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా మీరు క్లారిఫై చేయండి. మూడవది ఈ 2003లో డిఎస్సి ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఈ పాత పెన్షన్ పద్ధతి, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు రిక్రూట్ అయింది 2003 అయినప్పటికీ కూడా వాళ్ళు యాక్చువల్గా అంతకుముందే ఎగ్జామ్స్ రాశారు, అంతకుముందే వాళ్ళు పాస్ అయి ఉన్నారు. వారికి అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళకు ఆలస్యంగా ఇచ్చారు కాబట్టి అదొకటి. అదే రకంగా ఈ యొక్క పీఈటీల అప్గ్రేడేషను, అదే రకంగా పిఆర్సీ గురించి కూడా మరి ఈ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళన. స్పెసిఫిక్గా యూనివర్సిటీస్లో మీరు ఉన్నటువంటి ఖాళీల యొక్క ప్రొఫెసర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎప్పుడు లోపల మీరు భర్తీ చేస్తారో చెప్పాల్సి కోరుతున్నాను. లేకపోతే మీరు చెప్పినట్టుగా ఇవాళ గైడ్షిప్ తీసుకోవడానికి కూడా ప్రొఫెసర్స్ ఎలిజిబిలిటీ పోతూ ఉన్నది. దానివల్ల అనేక మంది వాళ్ళ పిహెచ్డి సీకర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది. అన్లెస్ అంటిల్ వాళ్ళకు ఆ యొక్క పిహెచ్డి అడ్మిషన్ వస్తే కానీ భవిష్యత్తులో ఉన్న మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కాపాడుకునే పరిస్థితులు. కాబట్టి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారిని స్పష్టంగా మీ ఒకటిసారి చెప్పారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. అట్లా కాదు నేను సార్ ఇప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్ మీద డిస్కషన్ జరుగుతున్నది. మీరు మళ్ళా ఇండివిజువల్ ఇష్యూస్లోకి పోయి డిమాండ్స్ మీద మాట్లాడినప్పుడు అడిగే ప్రశ్నలు కనుక ఇప్పుడు అడిగితే కొంత ఇబ్బందిగా ఉంటుంది. మనము ఓవరాల్గా స్టేటస్ మీద రేపు రాబోయే రోజులలో తీసుకోవాల్సిన స్టెప్స్ మీద యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండాలనే విషయాలపైన మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నేను చెప్పడం మర్చిపోయాను అధ్యక్ష, అందరు కూడా అడిగారు. ప్రైవేట్ స్కూల్స్లలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు, దాన్ని సరైన నియంత్రణ చేయడం లేదు. హైదరాబాద్ పట్టణంలో మరీ ఇది చాలా ఎక్కువగా దోపిడీ జరుగుతున్నదనే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి నియంత్రణ చేయడానికి మా శాఖ పరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఏం చేయాలనేది కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ కూడా మేము తయారు చేసుకున్నాం. దానికి తోడుగా మేము హైదరాబాదు సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద ఒక 12 ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద మొత్తమున ఫీ కలెక్ట్ చేస్తున్నాయి, తర్వాత డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాయనే ఫిర్యాదులు మాకు అందినప్పుడు మేము వాటిని ఇన్స్పెక్ట్ చేసి 12 స్కూల్స్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్స్ ఏవంటే చిరేక్ స్కూల్ కొండాపూర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాజాగూడ, గ్లెండేల్ అకాడమీ సన్ సిటీ రంగారెడ్డి, జాన్సన్ గ్రామర్ స్కూల్ అప్సిగూడ, మెరిడియన్ స్కూల్ మాదాపూర్, ఓక్ రిడ్జ్ స్కూల్ కాజాగూడ, శాంతా మేరియా ఇంటర్నేషనల్ స్కూల్ షేర్లింగంపల్లి, సంగమిత్ర స్కూల్ నిజాంపేట్, అభ్యుదయ హై స్కూల్ గాంధీనగర్, జుబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ జుబ్లీ హిల్స్, విద్యారణ్య హై స్కూల్ ఆపోజిట్ టు సెక్రటేరియట్. ఈ 12 ఇంటర్నేషనల్ స్కూల్స్కు మేము నోటీసులు ఇచ్చాం, రిప్లైస్ వచ్చాయి. త్వరలోనే వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి ఆ రిప్లైస్ ఆధారంగా మా వాళ్ళు వాటన్నిటిని కూడా అనలైజ్ చేస్తున్నారు. నేను అసెంబ్లీ ఉండడం వల్ల అది డీటెయిల్గా నేను చూడలేదు. అది చూసి త్వరలోనే వాళ్ళు కనుక రూల్స్కి వ్యతిరేకంగా నామ్స్కి వ్యతిరేకంగా వాళ్ళ యాక్టివిటీ ఉన్నట్లయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ ఫీజులను నియంత్రించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరము మీకు తప్పకుండా మా విద్యాశాఖ ఏ రకమైన చర్యలు తీసుకున్నది, దాని ఎఫెక్ట్ ఏముంటుంది అనేది కూడా మీరు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.